సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవం నారాయణ 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 నారాయణ. తరుణ్, ఆంటీ, నువ్వు ఇంత పొద్దున్నే గుడికెళ్తున్నాను ఆంటీ. గుడికా? ఎందుకు? చదువుకునేటప్పుడు బడికి వెళ్ళినా వెళ్ళకపోయినా రిజల్ట్స్ వచ్చేటప్పుడు గుడికి వెళ్ళమని పెద్దోళ్ళు చెప్పారు ఆంటీ. ఓ, ఇవాళ ఫస్ట్ సెమిస్టర్ రిజల్ట్స్ వస్తున్నాయా? మరి మధు శుభ్రంగా పడుకునుంది. చదివిన వాళ్ళకి ఆంటీ టెన్షన్, చదవని వాళ్ళకి ఏముంటుంది? నారాయణ 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 నారాయణ. ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం ఏకదంతాయ నమః. ఓం ఏకదంతాయ నమః. ఓం విఘ్నేశ్వరాయ నమః. నిరంతర సమస్త కళాకలాపం భవహరం గిరిజాకుమారం. నువ్వేంట్రా గుడికొచ్చావు? నువ్వెందుకు వచ్చావో నేను అందుకే వచ్చాను. నేనంటే సొంతంగా రాశాను, పరీక్ష పాస్ అవుతానో లేదో అని డౌట్. నువ్వు హ్యాపీగా మధు పేపర్ కాపీ కొట్టావు కదా. ఏమి హ్యాపీరా బాబు, నిన్న రాత్రి దాని కంగారు చూసి అది సరిగ్గా రాసిందో లేదో అని నాకు దడ మొదలైంది. సర్వమంగళ అని భవంతు. హారతి తీసుకున్నాయన. ఏం కూరుకున్నావు బాబు? భగవంతుడు కూడా భయపడ్డాడు. హలో, నేను తరుణ్ణి. ఎక్కడి నుంచి? లోకలే. రిజల్ట్స్ ఏమయ్యాయి? నేను పాస్ అయ్యాను. అయితే నేను కూడా పాస్ అయ్యి ఉంటాను. నువ్వు ఫెయిల్ అయ్యావు. అదెలా కుదురుతుంది? చూసి కాపీ కొట్టడం కూడా రాదు. యూస్లెస్ ఫెలో. ఫోన్ పడే. పెట్టేస్తా కానీ నీ దగ్గర డబ్బులు ఏమైనా ఉన్నాయా? ఎందుకు? ఎందుకేంటి, నేనేమైనా స్టేట్ ఫస్ట్ వచ్చానా గర్వంగా ఇంటికి రావడానికి? ఓ వెయ్యిస్తే ఏ వైజాగ్ పారిపోయి వారం తర్వాత వస్తా. ఇంటికి వస్తే 10,000 ఇస్తా. ఎవడో మధ్యలో మాట్లాడుతున్నట్టున్నాడు. మధు, ఇది ఎక్కడో విన్న వాయిస్ లా ఉందే. నేను కన్న వాయిస్ బాబు. చిచి, ఫస్ట్ సెమిస్టర్ లోనే ఫెయిల్ అయిన వాడివి ఫైనల్ పాస్ అవుతావరా? ఇక లాభం లేదు. రేపటి నుంచి నీకు బైక్ లో పెట్రోల్ కట్, పాకెట్ లో పర్స్ కట్, టీవీలో పవర్ కట్, వాక్మెన్ లో బ్యాటరీ కట్. నువ్వేంటి నవ్వుతున్నావు? జస్ట్ 3rd క్లాస్లో పాస్ అయ్యావు. ఐన్స్టీన్ లా ఫీల్ అవ్వకు. రేపటి నుంచి మీ ఇద్దరు పొద్దున్నే 6 అలా లేచి చదివితేనే బ్రేక్ఫాస్ట్, లేకపోతే ఓన్లీ ఫాస్ట్. బాధపడకురా, మళ్ళీ చదివి పాస్ అవ్వచ్చు. నేను బాధపడుతున్నది నేను ఫెయిల్ అయినందుకు కాదండి, మరి మధు పాస్ అయినందుకు. గుడ్ మార్నింగ్ రా. లేచావా? మరి అంత సౌండ్ వస్తుందేంటి? పళ్ళు తోముతున్నావా, అంట్లు తోముతున్నావా? ఓకే మిస్టర్ క్లీన్. నీ దంతాలు మిలమిలా మెరవడానికి నువ్వు దేంతో బ్రష్ చేస్తావు? వేస్ట్ ఫెలో. ఏ పేస్ట్ వాడతావని అడుగుతున్నాను రా. గో టు హెల్. ఉషా ఆంటీ లేచిందా? ఏం చేస్తోంది? లేచి మమ్మీ టీ ఎప్పుడిస్తుందా అని చూస్తున్నారు. టీవీ చూస్తోంది. ఇంకా కబర్లాపి చదువు. డాడీ అంకుల్ జాగింగ్ బయలుదేరిపోయారు. 6 గంటలకు మీరు లేస్తే చాలు, అరిచి కాలనీ మొత్తం లేపక్కర్లేదు. సుబ్బు రెడీయా? కల్లాల్ ఎక్కడా? అడుగో. గుడ్ మార్నింగ్ కల్లాల్. గుడ్ మార్నింగ్. ఏంటి 5 నిమిషాలు లేటు? పొద్దున్న లేవంగానే మా ఆవిడ ముఖం చూసానయ్యా. కాసేపు మళ్ళీ పడుకొని లేచా. ఏయ్ మధు, నిజంగా నువ్వు లేచి చదువుకుంటున్నావు అనుకుని నీకోసం టీ తెచ్చానే. నేను లేదావనే అనుకున్నాను మమ్మీ, కానీ నేను లేస్తే నన్ను ఎగ్జాంపుల్ గా చూపించి పాపవాడిని ఇంకా ఎక్కువ తిడతారేమోనని లేవలేదు. వాడి గురించి నువ్వేం జాలిపడక్కర్లేదు. వాడు ఆల్రెడీ లేచి చదువుకుంటున్నాడు. చదువుతున్నాడా? మోసం. 9 దాకా పడుకుంటానని నాతో చెప్పి ముందే లేచిపోతాడా? ఓ మై గాడ్ తరుణ్, ఇంత ఉదయాన్నే నువ్వు? ఏమైందమ్మా నీకు? నీకు ఉదయం మాత్రమే అయింది, కానీ నాకు జ్ఞానోదయం కూడా అయింది. ఆహా, ఈ డైలాగ్ లో నాకేదో స్పెల్లింగ్ మిస్టేక్ వినిపిస్తుంది. ఏం చదువుతున్నావు నాన్న? కెమిస్ట్రీ. ఆ అమ్మాయి చదివేది కాదురా, నువ్వేం చదువుతున్నావు? అమ్మాయి ఎవరు? రే ఏయ్, మమ్మీ, ఉషా ఆంటీ, మీ అబ్బాయి పక్కింటి పరమేశ్వర్
గాలికి సైడ్ కొడుతున్నాడు. బాయ్ కల్నల్. బాయ్. అయ్యగారు పైనుంచి పుస్తకం పడిందండి. అయిపోయి ఎడవలేక నవ్వుతున్నావా? లేదు, ఏడిపిద్దామని నవ్వుతున్నాను. ఏయ్, హోటల్ వెయిటర్ ఆ డ్రెస్ ఏంట్రా? ఇది మీ డాడీ బెంగళూరు నుంచి తీసుకొచ్చాడు. ఏ హోటల్లో కొట్టుకొచ్చాడో కనుక్కో. అరే, అది నువ్వేసుకున్నావా? ఏ ఆ డ్రెస్ మీ డ్రైవర్ కోసం తెచ్చింది. నోరు మూసుకోవే. చూడండి డాడీ. చూశాను. చూసి వెళ్ళిపోతున్నారా? రేయ్, గుర్రాలతో రన్నింగ్ రేసు, ఆ. గాడిదలతో వెయిట్ లిఫ్టింగ్, ఆడవాళ్ళతో ఆర్గ్యుమెంట్లు నెగ్గలేం. ఏంటి స్పీచ్లు ఇచ్చేస్తున్నారు? అబ్బే, నీ గురించి కదే, ఏదో లేడీస్ గురించి మాట్లాడుతున్నా. ఏం లేదు. పద, పద. కోల్గేట్ పాడతా తీయగా ఫైనల్స్ లో విజేత ప్రకాష్ కి అభినందన. ఫస్ట్ ప్రైజ్ అంటే ఏమిస్తారు? ఏముందిరా 10 పేస్ట్లు డజన్ బ్రష్లు ఇచ్చుంటారు. మావా వరల్డ్ బ్యాంక్ వచ్చిందిరా 100 బాధ ఇచ్చు. పాపం, దాని దగ్గర డబ్బులు తీసుకోవడమే గాని ఎప్పుడైనా తిరిగి ఇచ్చారా? ఇండియా వరల్డ్ బ్యాంక్ డబ్బు తీసుకుందే కానీ ఎప్పుడైనా తిరిగి. మేము దేశభక్తి గల పౌరులం అమ్మా, దేశాన్ని ఫాలో అవుతాం. హాయ్ మథాయ్. హాయ్ వర్ష. మళ్ళీ పడిపోయింది. ఐమ్ సారీ. కమ్ ఆన్. నువ్వు పడిపోయి మాకు సారీ చెప్తావేంటి? ఓ హాయ్. ఈ చాక్లెట్స్ ఏంటి? సారీ, ఈరోజు బర్త్డే. హలో. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. లాస్ట్ వీక్ కూడా బర్త్డే అన్నావు. అది నాది. లాస్ట్ మంత్ బర్త్డే అది మా మమ్మీది. ఇది మా అమ్మమ్మది. షీస్ 80. సాయంత్రం కేక్ వస్తున్నారా? కేక్ కంటే క్యాండిల్స్ ఖర్చు ఎక్కువ ఎలా ఉంది? సునీ, తినడానికి స్వీట్ ఇచ్చావు, థ్యాంక్స్. అదే చేత్తో బతకడానికి నోటిస్తే ఎంత? 100. 100? ఎందుకు? ఎందుకంటే ఏం చెప్పను. రోగిష్టి తల్లి, పాపిష్టి తండ్రి, లేచిపోయిన చెల్లెలు, పారిపోయిన తమ్ముడు, తప్పనిసరి అప్పులు, చెరపలేని తప్పులు. ఈ బాధలన్నీ మర్చిపోవడానికి అప్పుడప్పుడు ఓటి, ఎప్పుడైనా ఓ సిగరెట్టు కాల్చాలనుకోవడం తప్ప. మరి ఆ కిల్లికోటి కృష్ణ గారు బ్యాలెన్స్ తీరిస్తే తప్ప సిగరెట్లో ఉన్న మేనర్స్ లేకుండా మాట్లాడతాడేంటి? అందుకే నువ్వు 100 ఇస్తాడు, మొహం మీద కొడతాను. మొన్న 100 ఇచ్చానుగా. జ్యూస్ షాప్ మొహం మీద కొట్టాగా. నిన్ను నమ్మిస్తున్నాను. నేను నిన్ను నమ్ముకునే అప్పులు చేస్తున్నాను. తిరిగి ఇచ్చేస్తావుగా? ప్రిన్సిపాల్ గారి మీద ఒట్టు. ఏ వేడ్చావురా? వర్షం చూస్తే నా కళ్ళు ఇట్టే వర్షిస్తారా? 100 కొట్టిసావు. మరి పార్టీ అది? ఈ చాక్లెట్ వర్షం అడిగినా ఇస్తుంది. ఏ వర్ష, నా చాక్లెట్ ఏది? సారీ. థ్యాంక్ యూ. నీకేంటా స్పెషల్ గా ఇచ్చింది? 2 tickets. అయిపోయినాయి. ప్లీజ్. హౌస్ఫుల్. నీతో ఎప్పుడు అంతే. కొంచెం ముందుగా వచ్చి ఉంటే బాగుండేది కదా. వచ్చుంటే చేసుంటే అనే కంటే బ్లాక్ లో దొరుకుతాయేమో చూడడం బెటర్. నువ్వు అక్కడ ఉండు. టైం అవుతుందిరా. సరే పద వెళ్దాం. హాయ్ ప్రకాష్. హాయ్. ఏంటి సినిమాకి వచ్చావా? ప్రస్తుతానికి థియేటర్ దాకా వచ్చాం. ఏ టికెట్ దొరకలేదా? తరుణ్ ట్రై చేస్తానని వెళ్ళాడు. మీరు వెళ్ళండి, సినిమా మొదలైనట్టుంది. రా. నా టికెట్ మధుకి ఇచ్చేస్తాను రా. ఏ సినిమా బాగాలేదా? అది కాదురా, ఇద్దరు చూడండి. నీ ప్రేమ కోసం నా స్నేహం చేసే త్యాగం. ఓకే ఓకే థ్యాంక్స్. ఆల్ ది బెస్ట్. నా దగ్గర ఇంకో టికెట్ ఉంది. గణేష్ ఆల్రెడీ సినిమా చూసట. దీంతో నువ్వు రావచ్చు. 1 minute, వాడికి చెప్పొస్తాను. ఓకే. బ్లాక్ లో కూడా స్టాక్ లేదు. పద కాలేజ్ క్యాంటీన్ వెళ్ళి ఐస్ క్రీమ్ తిందాం. ఐస్ క్రీమ్ నువ్వు తిను, నేను ఇంటర్వెల్ లో కూల్ డ్రింక్ తాగుతాను. ఇంటర్వెల్ లోనా? నీకెవడిచ్చాడు? ప్రకాష్, వాడి దగ్గర ఇంకో టికెట్ ఉంది. అది నువ్వు కొట్టేశావనుకో. హాయ్ ప్రకాష్. హాయ్. సరే నేను వెళ్తున్నాను. వెళ్దాం మనం. ఎలా వెళ్తాం? ఏ టికెట్ ఇచ్చాను కదా. అది వాడు తీసుకున్నాడు కదా. ఎలా? ఇలా మా ఇద్దరికి ఒక ప్రిన్సిపల్ ఉంది. మధుకి ఏది దొరికినా నాకు ఇస్తుంది, నాకేది దొరికినా మధుకి ఇస్తాను. సో దిస్ ఇస్ మధుస్ టికెట్. ఇది వాడి టికెట్. మరి నా టికెట్? నో టికెట్. ప్రకాష్ డబ్బులు రేపు తీసుకో. థ్యాంక్ యూ. బాయ్. స్మార్ట్ గర్ల్. డియర్ స్టూడెంట్స్, ప్లీజ్ కమ్ ఓవర్ హియర్. రండమ్మా. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఇక్కడ నీకు గుడ్ మార్నింగ్. ఏంటి సార్ బిజీగా ఉన్నట్టున్నారు? విజయ్, బెంగళూరు యూత్ ఫెస్టివల్ 2 రోజుల ముందుకు వచ్చింది.
రేపు స్టూడెంట్స్ని తీసుకుని బెంగళూరు బయలుదేరుతున్నాను. ఓహో. ఎవరిని సెలెక్ట్ చేయాలి, ఎవరిని రిజెక్ట్ చేయాలి అనేది ప్రిన్సిపాల్ గారు నా భుజాల మీద పెట్టారు. అందుకేనా పొద్దు నుంచి వంగి నడుస్తున్నారు? ఇవాళ ఎవరేం కామెంట్ చేసినా నేను పట్టించుకో. ఇప్పుడు బెంగళూరు వెళ్ళే వాళ్ళ లిస్ట్ చదువుతాను, చెవులు దగ్గర పెట్టుకుని రండి. రమేష్ సార్, ప్రకాష్, సునీల్. ఎక్కడికి? వెళ్ళి బట్టలు సర్దుకొస్తాను సార్. వాటితో పాటు 2 ఇస్త్రాకులు కూడా కొనుక్కురా. ఎందుకు సార్? నువ్వు వేసేది ఆది మానవుడి వేషం. 2 ఎందుకు సార్? ఒకటి ఫ్రంట్, ఒకటి బ్యాక్, సైడ్ ఎంటీ. కమలా, రాధా, మాధవి. మాధవ్ ఎక్కడ? చెప్పండి, ఆ అమ్మాయి కూడా లిస్టులో ఉందని. నేను చెప్తాను సార్. ఈ లిస్టులో ఉన్న వాళ్ళందరూ రేపు బస్సు వచ్చే టైంకి రెడీగా ఉండండి. నా పేరు చదవటం మర్చిపోయారు సార్. గుర్తుంచుకునే మర్చిపోయాను. నేను లేకుండా ఫెస్టివల్ ఏంటి సార్? ఏంటి బాబు? ఇంకు లేకుండా పెన్ ఉంటుందా? పెంకు లేకుండా ఇల్లు ఉంటుందా? అవన్నీ నాకు తెలియదు, కానీ నువ్వు లేకుండా ఫెస్టివల్ మాత్రం ఉంటుంది. Yes. సో నువ్వు లేకుండానే మధు బెంగళూరు వెళ్తుందన్నమాట. నో వే, నేను వెళ్ళకపోతే మధు కూడా వెళ్ళదురా. ఏ లైఫ్ బాయ్ ఎక్కడ ఉందో ఆరోగ్యం అక్కడే ఉన్నట్టు నువ్వు లేకపోతే మధు ఉండదా? యా. ఏ తరుణ్, మేమంతా రేపు బెంగళూరు వెళ్తున్నాం తెలుసా? నువ్వు వెళ్ళట్లేదు. ఎందుకు? నేను రావట్లేదు కాబట్టి. ఏంటి, నేను డ్రామా స్టేజ్ మీద చేస్తుంటే నువ్వు బయట చేస్తున్నావు? నువ్వు బెంగళూరు వెళ్తే నేను చంపేస్తాను. నిన్ను చంపైనా సరే నేను వెళ్తాను. ఛే, నువ్వు నా ఫ్రెండ్ కాదు, మారువేషంలో ఉన్న జంతువి. నువ్వు నాకు ఫ్రెండ్వి కాదు, ఒరిజినల్ గానే జంతువి. ఈ క్షణం నుంచి నేను నీతో మాట్లాడను. ఏ పోరా. పోవే. వే, 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 వే. జీన్ ప్యాంట్లు 4, టీ షర్ట్లు 3, నైట్ డ్రెస్లు 2. ఆడపిల్లవి నువ్వు కూర్చుని వాడి చేత బట్టలు సర్దిస్తున్నావేంటే? అయినా నువ్వేంట్రా? పాప వాడు ఎలాగో బెంగళూరు రావట్లేదు, కనీసం నా బట్టలైనా సర్దని మమ్మీ. చూసావా, నిన్ను వదిలేసి వెళ్తున్నానని కొంచెం కూడా బాధలేదు దానికి. బాధ ఎందుకు? చిన్నప్పటి నుంచి నీ ఇడ్లీ తిని వీడు మొహం చూసి బోర్ కొట్టేసింది. నిజం చెప్పాలంటే ఈ ట్రిప్ వల్ల ఓ వారం రోజులు రిలీఫ్ గా ఉంటుంది. అదిరా, రేపు పెళ్లి చేసుకున్న తర్వాత నువ్వెవరని కూడా అడిగేస్తుంది. నిజమా ఆంటీ? అసలు ఆడపిల్లలు ఖర్చీఫ్ ఎందుకు వాడతారో తెలుసా? వాళ్ళు పెళ్లి చేసుకుని వెళ్ళిపోతూ మనల్ని కళ్ళు తుడుచుకోమని ఇవ్వడానికి. మమ్మీ, ఏరా మమ్మీ మాటలు సీరియస్ గా తీసుకున్నావా? నువ్వు రాకుండా ఒక్కదానే వెళ్తున్నందుకు నాకు ఎంత బాధగా ఉందో తెలుసా? నాకు బాధగానే ఉందిరా. ఓ నీ ఉండిపోనా? వద్దు, వెళ్ళిపోవే. నేను రోజు ఫోన్ చేస్తానురా. చేయకపోతే చంపేస్తానే. డాడీకి చెప్పి ఎస్టీడీ కోసం ఎక్స్ట్రా డబ్బులు ఇప్పించరా. ట్రై చేస్తానే. హాయ్. ఏంటి ఇంత లేటు? నేను వచ్చేదాకా మీరు ఉంటారో వదిలేసి వెళ్ళిపోతారో చూద్దామని. ఓకే హరి. కమ్ ఆన్. ఏ మెంటల్, బ్యాగ్ తీసుకెళ్ళు. ఓఫ్, థ్యాంక్స్ రా. 31, 33, 34. రండమ్మా రండి, మీకోసం వెయిటింగ్. ఏంటి లేటు? కమాన్ కమాన్. అందరూ వచ్చినట్టే కదా? ఎంతకీ నువ్వు వస్తున్నావు లేదా? రేయ్, ఈ నటన ఇక్కడ కాదురా, బెంగళూరులో చేయండి. మధు, వెళ్ళగానే ఫోన్ చేయి. ఓకే, బాయ్ బాయ్. బాయ్. సలాం. ఎంజాయ్ గైస్. బాయ్. ప్రిన్సిపల్ గారిని జాగ్రత్త చూసుకోరే. బాగుంది. ఆ రోజు ఫంక్షన్ బ్రహ్మాండంగా జరిగింది. ఇట్స్ మోస్ట్ మెమరబుల్ నైట్, యు నో. ఇది మమ్మీ డాడీ. వీళ్ళెవరు? ఓ, సుబ్బు అంకుల్, ఉషా ఆంటీ, తరుణ్స్ పేరెంట్స్. ఈయన కర్నల్ ఏకలింగం. పేరు వెరైటీగా ఉంది. మనిషి అంతకన్నా వెరైటీ. వీళ్ళింట్లో టీవీ ఉంది, కానీ క్రికెట్ పక్కింట్లో చూస్తాడు. వీళ్ళింట్లో ఫ్రిడ్జ్ ఉంది, ఐస్ వాటర్ పక్కింట్లో తాగుతాడు. కనీసం సంసారాన్ని ఇంట్లో చేస్తాడా లేకపోతే? అమ్మో, పైకి జెంటల్ గా కనపడతావు గాని నువ్వు స్పీడే. ఈవిడెవరు? ఇది రుక్కు, తరుణ్ వాళ్ళ ఇంట్లో కుక్కు. లవ్స్ అనే టాపిక్ తప్ప ఇంకోటి మాట్లాడదు. బోర్ కొడుతున్నానా? లేదు, నిన్న మా నాన్నమ్మతో మాట్లాడాను. నీ గురించి అడిగింది. నా గురించా? కంగారు పడకు, మా నాన్నమ్మ 1940s అందరినీ ఎదిరించి లవ్ మ్యారేజ్ చేసుకుంది. థ్యాంక్ గాడ్. నీ గురించి విన్నాక ఒకసారి చూడాలంటుంది. ఏం చెప్పావు నా గురించి? ఆవిడని తీసుకొస్తాను, మీ ఇద్దరు మాట్లాడుకోండి. హాయ్ ప్రకాష్. మధు, చెప్పడం మర్చిపోయాను. నెక్స్ట్ మంత్ బాస్కెట్బాల్ కాంపిటీషన్స్ కి నేను సెలెక్ట్ అయ్యాను. ఓ గుడ్. ఇప్పటి నుంచి ప్రాక్టీస్ పెంచాలి. తరుణ్, నేను మధు కొంచెం పర్సనల్గా మాట్లాడుకోవాలి. ఒక 5 నిమిషాలు నువ్వు. ఐమ్ సారీ. ఛా, మీరేదో మాట్లాడుకుంటే మధ్యలో నేను వచ్చి. ఐమ్ సారీ ప్రకాష్. సారీ మధు, నేను క్యాంటీన్లో వెయిట్ చేస్తుంటాను. తరుణ్ ఫీల్ అయినట్టున్నాడు. మీరిద్దరు ఎప్పుడు కలిసి ఉంటారు కదా అని.
నేను తరుణ్ హర్ట్ చేయాలని మాట్లాడలేదు మధు. తరుణ్ వినకూడనిది నువ్వు నాతో మాట్లాడక్కర్లేదు. నాకు సంబంధించినంత వరకు నేను అంటే మేమిద్దరం. ఇంకెప్పుడు ఇలా చెయ్యొద్దు. ప్రకాష్ వెళ్ళిపోయాడా? సారీ. ఏ ఏమైంది? ఇందాక ప్రకాష్ నీతో అలా మాట్లాడుతుంటే నాకు ఊరుకో, చిన్నపిల్ల ఏడిపేంటి? ఎవరిని చూస్తే బాగోదు. ఇందులో ప్రకాష్ తప్పేం లేదు. నేనే మధ్యలో రాకుండా ఉండాల్సింది. ప్రకాష్ చాలా డీసెంట్గానే చెప్పాడు. అంటే నువ్వేం ఫీల్ అవ్వలేదుగా? మ్హూ. నిజంగా ఫీల్ అవ్వలేదా? లేదు. ఇంత కూడా ఫీల్ అవ్వలేదా? లేదు. పోనీ ఇంత ఇంత కూడా ఫీల్ అవ్వలేదు. సరేనా? నువ్వు ఫీల్ అయ్యావనుకుని నేను ఫీల్ అయ్యి అనవసరంగా ఏడ్చాను. తల నొప్పి వస్తుంది. నాకు కూడా టీ చెప్పు. అయ్యగారు ఎక్కడా? ఏమో నాకేం తెలుసు. తీహార్ జైలు గురించి చార్లెస్ శోభరాసు కాకపోతే ఇంకెవరు తెలుస్తుంది? ఏం సార్ ఎక్కడికి వెళ్ళారు? ఫ్రెండ్స్తో కలిసి పిక్చర్కి వెళ్ళాను. మరి మధుని తీసుకెళ్లేదే? నేనేమైనా వాడి లగేజ్నా ఎప్పుడు వాడితో తిరగడానికి? మధు, ఆ ఫ్రై తీసుకురా. చాలు, వాడి కొట్టించవే. చాలా అనగారా? అది చెప్పిన విందురాడి. వినకపోవడానికి మాకేం చెవుడు లేదు. ఏమైందిరా మీకు? పప్పు ఆవకాయలా కలిసిమెలిసి ఉండేవాళ్ళు సడన్ గా పాకిస్తాన్ ఇండియా ఎలా తయారేంటి? నేను మామూలుగానే ఉన్నాను. నువ్వు మామూలుగా ఉన్నావా? అంకుల్, వీడు పొద్దున నాతో చెప్పకుండా కాలేజ్కి వెళ్ళాడు. కాలేజ్లో కూడా పిలిస్తే మాట్లాడకుండా వెళ్ళిపోయాడు. వినబడలేదేమో. వినపడకపోవడం కాదు, కళ్ళు కనబడట్లేదు. కారులో తిరుగుతున్నాడుగా. నేనేం తిరగట్లా, నువ్వే ప్రకాష్తో తిరుగుతున్నావు సినిమాలకి షికార్లకి. మమ్మల్ని సినిమాకి పంపించింది నువ్వేగా? సినిమాకా? నువ్వే కాలేజ్లో నన్ను కావాలని అవాయిడ్ చేయలేదు. అది అడిగిన దానికి సమాధానం చెప్పారా? నేను దాంతో ఉంటే ప్రకాష్కి ఫ్రీగా ఉండదు డాడీ. అంటే ప్రకాష్ వద్దంటే నాతో మాట్లాడటం మానేస్తావా? చూడండి ఎలా మాట్లాడుతున్నాడో. అందుకేనా నా మీద రివెంజ్ తీసుకోవడానికి వర్షతో కలిసి ఐస్ క్రీమ్ పార్లర్కి వెళ్ళాం. వర్షానా? ఈ కొత్త క్యారెక్టర్ ఎవరు? వీడి ఫ్యాన్. ఫ్యానా చేసినా? అంతకంటే ఎక్కువే. ఏయ్, వర్ష గురించి మాట్లాడుకో. ఏ మాట్లాడితే ఏం చేస్తావురా? అనవసరంగా నన్ను రెచ్చగొట్టద్దు. రెచ్చిపోవడం మాకు వచ్చు, నీకే కాదు. నా గురించి నీకు తెలీదు. నీ గురించి వాడికి తెలియకపోవచ్చమ్మా, కానీ ఈ కత్తి గురించి నాకు తెలుసు. దీన్ని అక్కడ పెట్టు. ప్లీజ్ శాంతి, ఆగండి. రేయ్, మీరిద్దరు కూడా గొడవ పడుతున్నారంటే ఫ్రెండ్షిప్ అనే మాటకి అర్థమే లేదు. రేయ్, అన్నదమ్ములు విడిపోవాలంటే ఆస్తి పంపకాలు ఉన్నాయి, ముగుడు పెళ్ళాలు విడిపోవాలంటే విడాకులు ఉన్నాయి. కానీ నిజమైన స్నేహితులు విడిపోవాలంటే చచ్చిపోవాలంతే, వేరే రూటే లేదు. చూడండి, మీరు మాకన్నా ఎక్కువ చదవకపోయినా సంపాదించకపోయినా పర్వాలేదు, కానీ మాకంటే మీరు గొప్ప ఫ్రెండ్స్ అనిపించుకోవాలి. ఆ విషయంలో నో కాంప్రమైజ్. ఇది చెయ్యమ్మా, ఇవ్వు. రేయ్, ఇంకోసారి మీరు ఇలా పోట్లాడుకున్నారని తెలిస్తే ఏం చేస్తానో తెలుసా? ఏడ్ చేస్తాను. మధు ఇంకా రెడీ అవ్వలేదా? తరుణ్, పైకి వెళ్ళి మధు రమ్మని చెప్పు. అలాగే మధు. మధు, ఆంటీ నేను రమ్మంటుంది. నేను రాను. ముహూర్తానికి టైం అవుతుంది. నేను రాను. పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. ఎంగేజ్మెంట్, పెళ్లి, అమెరికా నాకొద్దు. మధు, నా వల్ల కాదురా, ఇదంతా నా వల్ల కాదు. అంటే ఇప్పుడు వెళ్ళి ఎంగేజ్మెంట్ నాకు వద్దని చెప్తావా? మన ఇద్దరి మధ్య ఉన్నది స్నేహం కాదు ప్రేమని చెప్తావా? మధు, మన పెద్దోళ్ళు ఏ పిల్లలకి ఇవ్వనంత ఫ్రీడమ్ మనకిచ్చారు. మనం ఎక్కడ తిరిగినా ఎలా తిరిగినా అడగలేదు. మనల్ని అంతగా నమ్మిన వాళ్ళకి ఇప్పుడు ఈ విషయం తెలిస్తే ఏమవుతారో ఆలోచించు. నాకదంతా తెలీదు. తెలుసు, నీకు తెలుసు, కానీ ఒప్పుకోవడానికి ఇష్టపడలేదు నువ్వు. మధు, ఎలాంటి ఫ్రెండ్షిప్ అయినా ఏదో ఒక స్టేజ్లో ఆగిపోతుంది. ఆగిపోవాలి, తప్పదు. స్నేహం కలిసి తిరగడానికి, కలిసి బతకడానికి కాదు. నా మాట విను. నాకేం చెప్పొద్దు నువ్వు. మధు ప్లీజ్. నువ్వు ఇలా అంటావనే నీకంటే ముందు నేను వెళ్ళిపోతావనుకున్నాను. నీకేమనిపించట్లేదా? నన్ను వదిలేసి వెళ్ళిపోతుంటే నీకేమనిపించట్లేదా? నిన్ను వదిలేస్తాగా నేను బాధపడటానికి. నీతో కలిసి చేసిన అల్లరి, ఆటలు, సరదాలు, ఆ జ్ఞాపకాలు అన్నీ ఇక్కడున్నాయి. నేను చచ్చేదాకా అలాగే ఉంటాయి. అవి చాలు నాకు. మధు, పద, కింద అందరూ వెయిట్ చేస్తున్నారు. మధు, ఇప్పుడు నువ్వు కిందకి వెళ్ళకపోతే
నీతో మళ్ళీ ఎప్పుడు మాట్లాడను. కనీసం ఫోన్లో కూడా నీ మొహం కూడా చూడను. నువ్వు నా ఫ్రెండ్వి కావు. ఐ హేట్ యు. ఐ హేట్ యు. మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే.